హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి? వెల్కమ్ టు ద శ్రీస్ డైరీ ఛానల్. ఈ ఛానల్ని వీక్షిస్తున్న మీ అందరికీ నా నమస్కారములండి. ఈరోజు మనం లలితా సహస్రనామ స్తోత్రములలో 126, 127, 128 అండ్ 129 4 స్తోత్ర అర్థముల వివరములను తెలుసుకుందామండి. త్రక్షరీ దివ్య గంధాఢ్య సింధూర తిలకాంచిత ఉమా శైలేంద్రతనయా గౌరీ గంధర్వ సేవిత. ఓం త్రక్షర్యై నమః. వాక్ కామ బీజాత్మకములగు 3 అక్షరముల సమాహారము. ఆ ఈ పల్లవిత యుగాక్షర మాసాక్షర నిత్యాక్షర సమాహారము దేవి. అక్షర శబ్దము కూటప్రమగాన త్రికూటయుక్త కామరాజాది మంత్రరూపిణి శ్రీదేవి. కకార లకార ఈకారముల గల క్లీం వాగీశ్వరి మంత్రరూపిణి. 3 బీజాక్షరములను కలిగిన బాలామంత్ర స్వరూపిణి. ఓం దివ్య గంధాఢ్యాయై నమః. దివి భవులు దేవాదులు దివ్యులు చేతనాత్మక పదార్థ సమూహము యొక్క గంధము వలన సంబంధము వలన పరిపూర్ణ. ఇహలోక పదార్థములచే పరివృతులైన రాజుల వలె కాదు, హరిచందనాది పరిమళములతో కూడినది. అట్లే సకలేంద్రియ సంయమనం వలన సకలము దివ్యమగును. దివ్య గంధ సంపన్నత్వము ఆమె ప్రసాదము వలన లభించునని అర్థము. దేవి స్వాభావిక సర్వాంగ దివ్య పరిమళము వలన ఆఢ్యాగంధము పృథ్వీ లక్షణము కావున భూదేవి అని భావము. తాం పద్మినీమీం శరణమహం ప్రపద్యే అని శృతి. దివ్య గంధ పరిమళము కలిగిన పద్మిని అని ఇంకొక భావము. ఓం సింధూర తిలకాంచితాయై నమః. సింధూరమనగా రక్త చూర్ణము లేక గోరోచనము. వాటితో ధరించిన తిలకము చేత యొప్పినదని భావము. సింధూర తిలక అనగా ఆడ ఏనుగని హేమచంద్రుడి చెప్పుట చేత ఆడ ఏనుగు వలె మందగమనము చేయునదని ఇంకొక అర్థము. దేవి స్త్రీలచే పూజింపబడినగుచున్నది. రుక్మిణీదేవి కూడా వివాహమునకు ముందు కృష్ణుని రాక ఆలస్యమైనదని అదృష్టహీనురాలనగు నాకు బ్రహ్మ మహేశ్వరులు అనుకూలరు కారు. దేవి గౌరీ రుద్రానియు విముఖాయినదని వగచి చెలికత్తెలతో కలిసి అంతఃపురం వదలి రాజభటులచే చుట్టబడి పాదచారి అయి భవానీ పాద పల్లవములను దర్శింపనేగెను. ఇత్యాది వివరములతో రుక్మిణీదేవి పరమేశ్వరిని అర్చించుట మనోరథ సిద్ధిని పొందుట వర్ణింపబడి ఉన్నది. ఓం ఉమాయై నమః. ఉకారము శివవాచకము లేక ఊ అనగా పరమశివుడు. ఆయనను పరిమితిని చేయినది ఉమా, లేకపోతే హారిద్రావర్ణమును కలది శ్రీమాత, లేక కీర్తికాంతి స్వరూపము కలది అని ఇంకొక అర్థము. యా దేవి సర్వభూతేషు కాంతి రూపేణ సంస్థిత అని దుర్గా సప్తసతిలో ఉంది. లేక ఊ అనగా ఆమంత్రణము, నిషేధము, మా నిషేధము. బ్రహ్మపురాణమున నిరాహారయగు అపర్ణను చూచి తల్లి ఉమా ఓ బిడ్డ వలదని చెప్పినందున ఉమా అను పేరును పొంది దేవ పూజితురాలైనది శ్రీమాత. ఉమా మంత్రమును నిత్యమును జపించువానిని చిత్రగుప్తుడు ఏమీయూ చేయలేడని చెప్తారు. ఉమా శబ్ద అర్థ ధ్యానములు ప్రణవతుల్యములే. కేనోపనిషత్తునందు ఆకాశమున గోచరించి శ్రీ విద్యోపదేశము కావించినది శ్రీదేవి. ఓం శైలేంద్రతనయాయై నమః. పార్వతీదేవి అమ్మవారు పర్వతరాజగు హిమవంతుని పుత్రిక, మతంగ పర్వత పుత్రిక అంటారు. పర్వతములందు 7 కులాచలములు ముఖ్యము. అందులో హిమవంత, నిషధ వింధ్య, మాల్యవంత, పారియాత్ర, గంధమాదన, హేమకూటములు. ఇందు ముఖ్యమైనది హిమవంతము. శైలేంద్రము తత్తనయ శైలేంద్రతనయ. దక్షయజ్ఞమున యోగాగ్నిలో శరీరమును దహించి తన భక్తుడగు హిమవంతునికి తనయగా అవతరించినది పార్వతీదేవి. ఓం గౌర్యై నమః.
గౌరాంగ వర్ణ దేహముండుట వలన గౌరీ అని మహావాసిష్టము. దేవీ పురాణమున యోగాగ్ని యందు దగ్ధమై హిమవంతునికి పుట్టి శంఖ కుంద ఇందు వర్ణము గల దేహఛాయ గలదొకటయే గౌరీ అని చెప్పబడుచున్నది. పుష్పవతి కాని కన్యకు గౌరీ అని సంజ్ఞ కలదు. తద్రూపిణి కాళికాదేవి నల్లని దగుట వలన భర్తచే పరిహసింపబడగా ఆమె తపస్సు చేసి గౌరవర్ణమును పొందినదని ఐతిహ్యమున్నది. ఓం గంధర్వ సేవితాయై నమః. విశ్వావసు ప్రభృతులకు గంధర్వులచే సేవింపబడి లేక అశ్వములచే సేవింపబడినది, దివ్యగానముచే సేవింపబడినది శ్రీమాత. గంధర్వులు దేవయోని విశేషము. గంధర్వులలో పూర్వ పుణ్యకర్మ ఫలమున గంధర్వ జన్మను పొందిన మానవ గంధర్వులు, దేవగంధర్వీలు రెండు తెగలు. ఉభయుల చేత సేవింపబడినది శ్రీమాత. గంధర్వులు గాయక శ్రేష్ఠులు, పర్వతాగ్ర విహరశీలురు. అందుచేత శైలేంద్ర తనయగు దేవిని తమ గానముచే వీరు సేవించిరని భావము. విశ్వగర్భా స్వర్ణగర్భా వరదా వాగధీశ్వరీ ధ్యానగమ్య పరిచ్ఛేద్య జ్ఞానదా జ్ఞాన విగ్రహ. ఓం విశ్వగర్భాయై నమః. విశ్వమును గర్భమునందే కలిగినది శ్రీదేవి, శ్రీమాత. శ్రీదేవి శక్త్యాత్మకం, అవ్యక్తము. సృష్టి అంతయు దాని నుండి. అందుచేత విశ్వగర్భ. విశ్వము యొక్క కారణదేహ బీజములను గర్భమునందు కలది. మహాప్రళయ వేళ ప్రపంచము నశింపగా వాసనారూపమైన తద్బీజములను తన గర్భమున ధరించినది కావున విశ్వగర్భ. శ్రీ హిమవదాదులకు శ్రీకృష్ణ అవతారమున యశోదార్జునులకు తన విశ్వగర్భత్వమును ప్రదర్శించెను. ఓం స్వర్ణగర్భాయై నమః. హిరణ్యపిండము నుండి పుట్టినది. వాయుపురాణమునందు ఇట్లు గలదు. ఈమె గర్భము హిరణ్యము లేక ఈమె హిరణ్య గర్భం నుండి పుట్టినది కావున హిరణ్య గర్భ. సు ప్లస్ అర్ణ, సువర్ణ. లెస్సగా మాతృకా వర్ణముల శోభచే ప్రతిపాదింపబడినది అని అర్థము. లేక శోభావంతములైన మంత్రములు గర్భమునందు కలది. హిరణ్య గర్భుడగు పరమేష్టి స్వరూపమును కలదగటచే స్వర్ణగర్భ. స్వర్ణమును గర్భమునందు గల భూదేవి స్వర్ణగర్భ. తద్రూపిణి. వర్ణముల వ్యత్యస్త సమ్మేళన రూప వేదాది సర్వశాస్త్రములు మాతృకా వర్ణముల శోభయే. దానిచే ప్రతిపాదింపబడినది. అది గర్భమందు కలది మాత. ఓం అవరదాయై నమః. కాంతి గల దంతములను కలది శ్రీమాత మరియు జ్ఞానదంతము కలది శ్రీమాత. ఓం వాగధీశ్వర్యై నమః. వాక్కులకు స్వామిని అధీశ్వరి, వాగాధీశ్వరి. నకులి వశిన్యాది వాగ్దేవతా రూపిణి. ఓం ధ్యాన గమ్యాయై నమః. ధ్యానము చేత తెలియబడినది. సగుణ నిర్గుణములని ధ్యానము రెండు తెరగులు. నిర్గుణ ధ్యానమున ధ్యాన ధ్యేయ ధ్యాతృ త్రిపుటి ఏకమైనప్పుడు పరమేశ్వరి గమ్యమగుచున్నది. ఓం అపరిచ్ఛేద్యాయై నమః. పరిచ్ఛేద్యము. ఇట్టిదని ఇంత అని చెప్పుటకు వీలైనది పరిచ్ఛేద్యము, కానట్టిది అపరిచ్ఛేద్య అనగా హద్దులు పరిమితులు లేనిది. ఓం జ్ఞానదాయై నమః. జ్ఞానమనగా కైవల్యము. కైవల్యమును అభిమతమునిచ్చినది కావున జ్ఞానద. స్కాందమునందును సంసార నాశకమగ విద్య శాంకరీ విద్య. శక్తి యొక్క అనుగ్రహం చేతనే జంతువులకు లభించుచున్నది అని కలదు. సూత సంహితయందు విద్యారూపాగు శివాదేవియే వేద విద్య. సత్యానందానంత అంతసం విశ్వరూప. సర్వలోకములకు ఏకైక మాత. ఆ అంబిక ప్రసాదము వలన భక్తులకు ఆ వాక్కులు లభించును అని కలదు. జ్ఞానమునిచ్చినదే అని భావము. కొన్ని జంతువులకు కొన్ని విశిష్ట ఇంద్రియ జ్ఞానములుండును. పిల్లులకు గుర్రములకు రాత్రింబవళ్ళు చూడగల చక్షురింద్రియ జ్ఞానము. గుడ్లగూపకు రాత్రి ఎందు చూడగల చక్షురింద్రియ జ్ఞానము.
కుక్కలకు విశిష్ట ఘ్రాణేంద్రియ జ్ఞానము, పాములకు విశేష శ్రవణేంద్రియ జ్ఞానము, ఇటు విశేష విలక్షణమైన జ్ఞాన శక్తులను ఇచ్చినది. ఓం జ్ఞాన విగ్రహాయ నమః. జ్ఞానమే శరీరముగా గలది. సర్వ జగత్తు జ్ఞానాత్మకము కావున జ్ఞానము యొక్క విగ్రహమనగా విస్తారమని, దానిని తన్ను సేవించి వారికి ఇచ్చినదని భావము. సకల జ్ఞాన నిధి అయిన వేదము విగ్రహముగా కలది. సర్వ వేదాంత సంవేద్య సత్యానంద స్వరూపిణి, లోపాముద్రార్చిత లీలాక్లుప్త బ్రహ్మాండ మండల. ఓం సర్వ వేదాంత సంవేద్యాయై నమః. సకల ఉపనిషత్ సమూహంచే ఎరుగుదగినది. దేవి త్రిశక్తి స్వరూపిణి, నయ సిద్ధాంతమును పొందినది. ఈమెయే జ్ఞానాత్మిక శక్తి, సకల ఉపనిషత్తులను పొందినది. ఓం సత్యానంద స్వరూపిణ్యై నమః. సత్యము ఆనందము స్వరూపముగా కలది. సత్య అనగా ప్రాణ, అన్న ఆదిత్య రూప. సజ్జనులందు సాధువు అగుట వలన సత్య లేక సత్యభామ స్వరూపిణి. సత్యానందమనగా క్షణికమైన ఆనందముగాక శాశ్వతమైన నిత్యమైన ఆనందమని, అంటే మోక్షమని అర్థం. తద్రూపిణి. జ్ఞాన విగ్రహ మొదలగు నామముల చేత నిరూపింపబడిన నామరూపరహిత పరబ్రహ్మమే సత్యానంద స్వరూపమని, పరదేవత త్వద్రూపిణి అని అర్థమవుతుంది. ఓం లోపాముద్రార్చితాయై నమః. అగస్త్య మహర్షి భార్య అయిన లోపాముద్రాదేవిచే అర్చింపబడినది. బ్రహ్మాండ పురాణమున ఇతని పత్ని లోపాముద్ర నన్ను అతి భక్తితో ఉపాసించుచున్నది అని కలదు. త్రిపుర సిద్ధాంతం నందు కూడా అగస్త్య పత్ని లోపాముద్రకి దేవి ప్రసన్నరాలగట వలన ఈ దేవికి లోపాముద్ర అని కీర్తింపబడుచున్నది. శ్రీ విద్యా చక్రవర్తులందు లోపాముద్ర ఒక్కతే. ఆమె ప్రత్యేకముగా పంచదశి మంత్రద్రష్ట. లోపాముద్ర ఉద్ధారము కలదు. ఓం లీలాక్లుప్త బ్రహ్మాండ మండలాయై నమః. అనాయాసముగా బ్రహ్మాండములను కల్పించినది శ్రీదేవి. శక్తి సూత్రము స్వేచ్ఛగా దేవి విశ్వమున తనయందే సృష్టించును అంచున్నది. అదృశ్యాదృశ్య రహిత విఘ్న త్రివేద్యవర్జిత, యోగిని యోగదా యోగ్య యోగానంద యుగంధర. ఓం అదృశ్యాయై నమః. దృశ్యము కానిది, కన్నులు మొదలగు ఇంద్రియములకు గోచరము కానిది అదృశ్య. నిర్గుణాగు శక్తిని పొందుట అసాధ్యము. సకల ప్రపంచమును తాను చూచుచున్నాడు. తన్ను తానే చూడవలెను గాని మరి ఒకటి తన్ను చూచినది లేదు కాబట్టి అదృశ్య అని నామము. ఇదియే బ్రహ్మశక్తి. దృశ్యమైన ప్రాపంచిక వ్యవహార రహితురాలు, పారమార్థిక భావమును కలది కాబట్టి నిర్విషయ సంవిత్ ఆమె. దృశ్యత్వం మాయ. దృశ్యమనగా చక్షురాది ఇంద్రియములకు గోచరత్వ యోగ్య రూపత్వము, అది లేనిది. ద్రష్ట ఉన్నప్పుడు దృశ్యమున్నది. బ్రహ్మ అఖండాకారముగా ఉన్నది. రెండవ వస్తువు లేనే లేదు, కావున దృశ్యము లేదు. ఓం విఘ్నాత్రై నమః. విశేషముగా ఎరుగునది. శ్రీదేవి ప్రజ్ఞారూపముగా ఉండి సకలమును తెలుసుకొనుచున్నది. శ్రీదేవిని తెలుసుకున్నట్టుకు మరి ఒకటి లేదు కాబట్టి సకల ప్రపంచమునందు గల సత్తా తానే ఒకటి చేత, నామరూపములు మిథ్య ఒకటి చేత దృశ్యమగు జగత్తు సత్యాసత్య మేళనము. ఓం వేద్యవర్జితాయై నమః. తెలుసుకున్న తగిన పదార్థములచే వర్జిత, సర్వజ్ఞ, పరమార్థిక భావమును కలది. ఓం యోగిన్యై నమః. ఏకత్వ భావన యోగము, దానిని కలది. అట్టి ఐక్య భావమునిచ్చినది, అట్టి యోగ్యత కలది శ్రీమాత. పరిపూర్ణత కలది యోగిని. యోగమనగా చిత్తవృత్తి నిరోధమని, మంత్ర హఠ లయ రాజయోగములనియు, జీవేశ్వర సంయోగమని, భోక్త భోజ్య భోగములకు బ్రహ్మ భావన ఏకత్వ భావననియు, జ్ఞాతృ జ్ఞాన జ్ఞేయములకు సమైక్య భావనమనియు అభిప్రాయము.
సకల యోగ స్వరూపిణి పరాశక్తియే అని భావము.